విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల నిర్వహణలో ఈసారి సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏఐ కెమెరాలు, డ్రోన్లు, చిన్నారుల చేతికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ చేతి బ్యాండ్లు వంటివి వినియోగించనున్నారు. ఉత్సవాల సమాచారం, సేవల గురించి ప్రత్యేక మొబైల్ యాప్, చాట్బాట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దసరా 2025 పేరుతో ప్లేస్టోర్, iOS యాప్ స్టోర్లోనూ యాప్ను అందుబాటులో ఉంచారు. దసరా ఉత్సవాల యాప్ రూపొందించిన అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ చింత అనిల్ కుమార్తో మా ప్రతినిధి ముఖాముఖి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగబోతున్నటువంటి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కోసం వివిధ ప్రాంతాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రాబోతున్న నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేకమైనటువంటి ఒక యాప్ రూపకల్పన చేయడం జరిగింది. సాంకేతికంగా కూడా భక్తులకు సమస్త సమాచారాన్ని ఈ యాప్ ద్వారా అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ యాప్ రూపకల్పన చేసినటువంటి అమరావతి ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ చింత అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ముఖ్యంగా దసరా సమీపిస్తోంది. మీరు రూపొందించినటువంటి యాప్లో ఎలాంటి సమాచారం ఉంటుంది, ఏ అంశాలు ఇందులో ప్రధానంగా పొందుపరచడం జరిగింది? దసరా మహోత్సవాలుని పురస్కరించుకొని ఒక మొబైల్ అప్లికేషన్, అంటే ఆండ్రాయిడ్ అండ్ iOS మొబైల్ యాప్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే దర్శనం టైమింగ్స్ అవ్వచ్చు, అలంకారం ఏ రోజు ఏ అలంకారం ఉందో తెలుసుకోవచ్చు, తర్వాత దర్శనం యొక్క టికెట్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవచ్చు, ప్రసాదం కౌంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు, అన్నప్రసాదం ఎక్కడెక్కడ ఉందని తెలుసుకోవచ్చు, తర్వాత స్పెషల్ ఈవెంట్స్ ఏంటి, తర్వాత దేవస్థానం బస్సెస్ ఉంటాయి, అవి GPS ట్రాకింగ్ పెట్టాం, ఏవి ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవచ్చు. పార్కింగ్ ప్లేసెస్ ఉంటాయి, ఈ పార్కింగ్ ప్లేసెస్లో ఏఐ కెమెరాస్ పెట్టాం. దీనివల్ల ఏంటంటే ఆ పార్కింగ్ కెపాసిటీ ఎంత, ఎన్ని వెహికల్స్ ఆల్రెడీ అందులో ఉన్నాయి, ఇంకా ఎన్ని వెహికల్స్ అందులో పట్టే కెపాసిటీ ఉంది. దీని ద్వారా ఏంటంటే నేను ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వస్తున్నాను, సో ఏ పార్కింగ్ ఏరియాకి వెళ్ళాలో తెలుస్తుంది. తెలిసి దాంతోపాటుగా ఏం తెలుస్తుంది అంటే నేను అక్కడ ఏ 5-6 పార్కింగ్ లొకేషన్లు ఉంటే నేను అందులో ఏ పార్కింగ్కి వెళ్ళొచ్చు నాకు ముందుగానే తెలుస్తుంది. ఈ పార్కింగ్ ఫుల్ అయిపోయింది, సో నేను అక్కడికి వెళ్ళకూడదు, ఈ పార్కింగ్లో ఇంకా 100 కార్స్ పెట్టే స్పేస్ ఉంది, ఇది చేసుకోవచ్చు అన్న విషయం తెలుస్తుంది. సో యాప్ అనేది ఏంటంటే ఒక 1 పాయింట్ సొల్యూషన్ అండి. ఇప్పుడు మనం ప్రతి దానికి ఒక అన్నప్రసాదం అనుకోండి, అది ఓన్లీ అన్నప్రసాదం ఎక్కడనే చెప్పదు, దానికి ఎలా వెళ్ళాలో దారి చూపిస్తుంది. గూగుల్ మ్యాప్తో ఇంటిగ్రేట్ చేసాం. లేకపోతే ఇప్పుడు ఏదైనా సరే దర్శనం టికెట్ కౌంటర్స్ ఉన్నాయనుకోండి, దానికి ఏ విధంగా వెళ్ళాలనేది దారి చూపిస్తుంది. సో యాప్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్ టు డేటెడ్గా ఉంటుంది. మనం ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చామనుకోండి, ఆ నోటిఫికేషన్ కూడా వెంటనే పబ్లిక్కి ఇస్తుంది అనమాట. ఇది మొబైల్ యాప్ గురించి. ఇది బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOSలో ఉంది. దసరా 2025 యాప్ నేము ఎయిదర్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ iOS యాప్ స్టోర్ నుంచి అయినా సరే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా చూస్తే ఈ దసరా నవరాత్రి ఉత్సవాలకి చిన్నపిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఒక ట్యాగింగ్, ఏదైతే QR కోడ్ బేస్డ్ ట్యాగింగ్ అనేది ఒకటి డెవలప్ చేస్తారు. దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయబోతారు? చైల్డ్ ట్యాగింగ్ ఇక్కడ ICDS డిపార్ట్మెంట్తో టెంపుల్ అనేది కోఆర్డినేట్ అయింది చైల్డ్ దీంతో. సో కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఏమిటి అంటే ప్రతి చైల్డ్కి 5 years లోపు కానీ 8 years లోపు కానీ ఉన్న వాళ్ళు ప్రతి చైల్డ్కి కూడా 1,00,000 QR ట్యాగ్స్ ఉన్న రిస్ట్ బ్యాండ్స్ని ఆర్డర్ ఇచ్చారండి. ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అండ్ నాన్ టీయరబుల్. సో చైల్డ్కి ఫస్ట్ ప్రతి చైల్డ్కి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఇది బోత్ ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా పనిచేస్తుంది. రిజిస్ట్రేషన్ చేసేసిన తర్వాత ఆ చైల్డ్ పేరేంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు నాకు ఒక చైల్డ్ కనబడ్డారు అనుకున్నాం తప్పేయి, జస్ట్ ఈ QRని ఇలా స్కాన్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది అంటే ఈ చైల్డ్ పేరెంట్ ఎవరు ఇవన్నీ వస్తాయి. ఒక సింగిల్ బటన్ నేను కొడితే వాళ్ళ పేరెంట్కి మెసేజ్ వెళ్ళిపోతుంది, ఈ చైల్డ్ ఎక్కడ ఉంటాడు అనేది. వాట్సాప్లో వెళ్ళిపోతుంది, టెక్స్ట్ మెసేజ్ వెళ్తుంది, కాల్ వెళ్తుంది. సో ఒక 1 lakh చైల్డ్ ట్యాగ్స్ని ఆర్డర్ చేశామండి. సో సార్ ఇంకొకటి మొబైల్ యాప్ కంటిన్యూస్గా ఏంటి అంటే వాట్సాప్. జస్ట్ వాట్సాప్కి డెడికేటెడ్ నెంబర్ ఒకటి ఉంది, 9441820717 అని. ఈ నెంబర్కి మనం అమ్మ అని పిలిచిన, హాయ్ అన్న, దసరా అన్న, ఏదో ఒక కీవర్డ్తో ఒక మెసేజ్ పెడితే, సో జనరల్గా ఎలా ఉంటుందంటే అమ్మ అంటే కరుణించే వాళ్ళు కనుక ఇక్కడ మనకి యాప్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇదంతా కూడా చాట్బాట్లో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ముఖ్యంగా దసరా నవరాత్రులకి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అలాగే సిబ్బంది ఇక్కడ పనిచేస్తుంటారు. ఈ డిప్లాయ్మెంట్ సంబంధించి మనకి దీంట్లో ఏమైనా కనిపిస్తుందా, లేదా దాని గురించి ఏమైనా ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఏమైనా రన్ చేశారు? CP విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ బాబు గారు సో కంప్లీట్గా ఇండియాలోనే ఈ సాఫ్ట్వేర్ లేదు సార్, ఇండియాలోనే లేదు. ఇప్పుడు పేటెంట్ కూడా తీసుకుంటున్నాం. ఈ డిప్లాయ్మెంట్ అంటే ప్రతి పోలీస్ పర్సను ఎవరెక్కడ డ్యూటీ ఉండాలి, వాళ్ళకి అకామిడేషన్ ఏంటి, వాళ్ళ షిఫ్ట్ టైం ఏంటి, మొత్తం కూడా కంప్లీట్గా ఒక సింగిల్ క్లిక్తో వాళ్ళు చేసుకునే విధంగా ఈ డిప్లాయ్మెంట్ అప్లికేషన్ అనేది తయారు చేయించారు సార్. ఇందులో ఏంటంటే మొత్తం ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎన్ని సెక్టార్స్ ఉన్నాయి, ఈ సెక్టార్స్లో ఏ పాయింట్ దగ్గర ఎవరు డ్యూటీ చేయాలి, ఏ షిఫ్ట్లో ఎవరు డ్యూటీ చేయాలి, వాళ్ళు ఎంత టైం అక్కడ డ్యూటీ చేశారు, టైం
టైంకి చెక్ ఇన్ అవుతున్నారా, చెక్ ఇన్ అవ్వట్లేదా, ఇదంతా కూడా లైవ్ ట్రాకింగ్ ఉంటుంది ప్రతిదీ. ఇది పోలీసులకు సంబంధించి. అదేవిధంగా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ 3 షిఫ్ట్లోని డేటా అంతా ఇస్తున్నారు. వాళ్ళకు కూడా సేమ్ సినారియో, చెక్ ఇన్ అవ్వడం, చెక్అవుట్ అవ్వడం, ఆ డ్యూటీ పాయింట్స్ దగ్గర ఉన్నారా లేదా, ఈ ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ బట్టి మనం తీసుకొని వెళ్ళడం, ఇదంతా కూడా కంప్లీట్గా జరుగుతుంది సార్. ఇది దసరా నవరాత్రుల్లో పూర్తి సాంకేతికను వినియోగించి దేవాదాయ శాఖ ముందుకెళ్తోంది. ఇక్కడ భక్తులు ఏ విధమైనటువంటి ఆర్జిత సేవలు ఉన్నాయి, అలంకరణ దగ్గర నుంచి, అలాగే భక్తులు ఎంత దూరంలో ఉన్నారు, ఆలయానికి వచ్చిన తర్వాత దర్శనం ఎన్ని గంటలు పట్టే అవకాశం ఉంటుంది, తమ వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలంటే సమస్త సమాచారాన్ని సాంకేతికత ఆధారంగానే తెలుసుకునేందుకు అత్యంత సులభమైనటువంటి రీతిలోనే ఈ యాప్ రూపొందించడం జరిగింది. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.